హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పరిస్థితులు స్థానాన్ని బట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక పచ్చటి ప్రదేశంలో ఒక కుందేలు ఒక కాకి ఉండేవాళ్ళు. వాళ్ళు మంచి స్నేహితులు. కుందేలు ఎప్పుడు బిజీగా తన పనుల్ని చేసుకునేది, కానీ కాకి మాత్రం ఎప్పుడు చెట్టు మీద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండేది. ఒకరోజు కుందేలు కాకిని ఇలా అడుగుతుంది, కాకి, నువ్వు రోజు మొత్తం ఇలా విశ్రాంతి తీసుకుంటావు, నాకు కూడా అలాగే తీసుకోవాలని ఉంది. కానీ కాకి నవ్వుతూ చెప్పింది, నేను చెట్టు మీద ఉంటాను కాబట్టి నాకంత భయం లేదు, కానీ నువ్వు నేలపై ఉంటావు, జాగ్రత్తగా ఉండాలి. కానీ కుందేలు కాకి మాటలు అస్సలు పట్టించుకోలేదు. ఏముంది, ఏమవుతుంది అసలు, కాకిలాగా నేనెందుకు మంచి చల్లటి గాల్లో విశ్రాంతి తీసుకోకూడదు అని అనుకుంది. అలానే నేలపై చెట్టు కింద నిద్రపోయింది. కొంతసేపటికి అటువైపు వెళ్తున్న నక్క కుందేలు పడుకోవడం చూస్తుంది. అబ్బా, ఈరోజు నాకు బాగా సులభమైన వేట దొరికింది అని అనుకుని ఆ నక్క కుందేలు మీదకు దూసుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చింది. కాకి నక్క రాకను గమనించి వెంటనే అరవడం మొదలుపెట్టింది. ఓ మిత్రమా, లేచి పరిగెట్టు, నక్క వస్తుంది. కానీ అప్పటికే ఆలస్యమైంది. కుందేలు కళ్ళు తెరిచేటప్పటికే నక్క కుందేలు దగ్గరగానే ఉన్నది. కుందేలు పరిగెత్తడానికి ప్రయత్నించింది, కానీ కుందేలు నక్కకి ఆహారమైపోయింది. కాకి స్నేహితుడైన కుందేలు చనిపోవడంతో చాలా విచారంలో మునిగిపోయింది. మనసులో ఇలా అనుకుంది, ప్రతి ఒక్కరికి ఒక స్థానం, ఒక పరిమితి, ఒక పరిస్థితి ఉంటుంది. చెట్టు మీద నేను సురక్షితం, కానీ నేలపై కాదు. ఈ కథలో నీతి ఏంటంటే మన స్థాయిని తెలుసుకొని వ్యవహరించాలి. పక్షి కూర్చున్న చోట సురక్షితంగా ఉండొచ్చు, కానీ నేలపై కూర్చున్న కుందేలు ప్రమాదంలో పడింది. అంటే మన పరిస్థితులు, మన స్థానాన్ని బట్టి జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించాలి. మన పరిస్థితిని తెలుసుకోకుండా ఇతరులను అనుకరించడం చాలా ప్రమాదం. తస్మాత్ జాగ్రత్త. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్టోరీస్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టాను, క్లిక్ చేయండి.